స్వరాష్ట్రం కోసం తన కళాన్ని పదును పెట్టి ప్రజలను ఊరు వాడ గుడెం తండ మమేకం చేసి ఈ రాష్ట్ర ఛిదించడానికి కారణమైనటువంటి మన అన్న గురువు, మాకు గురువు అన్న పెద్దన్న పాషం యాదగిరి గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రొఫెసర్ షాబాబు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్లీజ్. మిత్రులారా, వేదిక మీద ఉన్న పెద్దలకు, మిత్రులందరికీ, సభ అందరికీ నమస్కారం. అందరం నోరున్న ప్రతి ఒక్కరు గొంతెత్తాలి, గొంతున్న ప్రతి ఒక్కరు గొంతెత్తాలి, చెయ్యున్న ప్రతి ఒక్కరు చెయ్యెత్తాలి. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి. ఇక్కడ మనం తలుచుకోవాల్సింది ఆదివాసులు ఉన్న చోటకి కూడా తలుచుకోవాలి. అడవిలో ఉన్నాం మనం. బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఆదివాసులకు హక్కులు లేవు, దళితులకు హక్కులు లేవు, మహిళలకు హక్కులు లేవు, బీసీలకు హక్కులు లేవు. అసలు భారతదేశంలో మనుషులే ఉండరు. ఆయన అందరు సమానం అని చెప్పింది. ఆయన రాజ్యాంగంలో 4 ముఖ్యమైన అంశాలు పెట్టింది. మనం ఇప్పుడు తలుచుకోవాలి, దేశంలో అందరికీ న్యాయం ఉండాలి, జస్టిస్, అందరికీ సమానత్వం ఉండాలి, అందరికీ స్వేచ్ఛ ఉండాలి, అందరి మధ్యన సోదర భావం ఉండాలి. జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ. ఈ 4 అమలైనయా? అమలు కాలే. అందరికీ న్యాయం వచ్చిందా? రాలేదు. సమానత్వం వచ్చిందా? స్వేచ్ఛ ఉందా? 4 అంటే జైలు నోళ్ళు తెరుస్తాయి, గుండ్రాలు చెప్తారు. సత్యం చెప్పడానికే వీలే, సత్యం చెప్తే జైలే. సోదర భావం ఉందా? నీది ఏ మతం, నీది ఏ కులం, నీది ఏ ప్రాంతం, నీది ఏ భాష, నీది ఏ సంస్కృతి, నీ డబ్బులున్నాడా, డబ్బులు లేనివా, ఇంత తేడా ఉంటే సోదరభావం ఎప్పుడొస్తుంది? సోదరభావం రాకపోతే ఎట్లా? నువ్వు ఏ మతం, ఏ కులం, ఏ ప్రాంతం అని మాట్లాడుకుంటూ పోతామా? ఇంకా ఉంది కదా అది. అందరి మధ్య సోదరభావం ఉండాలి కదా, మనుషులంతా ఒక్కటే అన్నట్టు ఉండాలి. అది అంబేద్కర్ కలలు కన్న రాజ్యాంగం. అది మనం ఇప్పుడు సాధించుకోవాలి. అది రాలేదు. మిత్రులారా, నేను 2-3 విషయాలు చెప్తా. ఈరోజు మనం అంబేద్కర్ తలుచుకుంటున్నాం, జ్యోతిరావు పూలేని తలుచుకుంటున్నాం, సావిత్రిబాయి పూలేని తలుచుకుంటున్నాం, గద్దర్ను తలుచుకుంటున్నాం. జ్యోతిరావు పూలే ఆ రోజు తన భార్యకు చదువు చెప్పింది. సావిత్రిబాయి పూలే షేక్ హసీనా, ఫాతిమా షేక్ చదువు చెప్పింది. వాళ్ళిద్దరు ముందు స్త్రీలకు చదువు చెప్పినారు. సావిత్రిబాయి పూలే, షేక్ ఫాతిమా. అందరికి చదువు వచ్చింది. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మొట్టమొదట మనం పైకి రావాలంటే, సమానత్వం ఉండాలంటే, మనకు అధికారం రావాలంటే చదువు మొట్టమొదటి మెట్టు. చదువు వస్తే, విద్యా సాధికారత వస్తే మనకు ఆర్థిక సాధికారత వస్తుంది. ఆర్థిక సాధికారత వస్తే సామాజిక సాధికారత వస్తుంది, సమాజంలో గౌరవించబడుతుంది. సామాజిక సాధికారత వస్తే రాజకీయ సాధికారత వస్తుంది. రాజకీయ సాధికారత అన్ని సమస్యలకు పరిష్కారం. పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కీ అన్నారు. అది మనం చాలా దూరంగానే ఉన్నాం. ఇప్పుడు మనం దలుచుకోవాల్సింది 2 ముక్కలే చెప్తా. ఇక్కడ మనం మనందరిని తరిమేస్తాం. మేము ఈ అందరితో నాసరయ్య గారు, ఇక్కడ ఉన్న మిత్రులందరూ, ఎల్లస్వామి, నాసరయ్య, అనిల్, వీళ్ళందరం కలిసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు యురేనియం తవ్వుతామంటే దానికి వ్యతిరేకంగా పోరాటం చేసుకుంటాం. ఇక్కడ యురేనియం తవ్వితే బతుకుతామా మనం? అడిగి ఉంటుందా? భూమి ఉంటుందా? కృష్ణానది ఉంటుందా? వాగులు ఉంటాయా? అచ్చంపేట ఉంటుందా? నాగరికర్ణ ఉంటుందా? కల్వకూర్తి ఉంటుందా? అన్నీ పోతాయి. ఇంటి కూడా ఉండదు. ఎంత ప్రమాదం, ఎంత పెద్ద పోరాటం ఇక్కడ. ఈ పోరాటంలో విజయం సాధించినందుకు నేను మన్నూరు ప్రజల్ని, అమరాబాద్ ప్రజల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు కాబట్టి సాధించారు. మీ శక్తి మీకు తెలియదు. ఎంత పెద్ద పోరాటం చేశారు. ఇక్కడ నాసరే ఇక్కడ ఉండాలి. ఎంత పెద్ద పోరాటం అది. ఏదైనా సాధించిందా? ఇక్కడనే అమరాబాద్లోనే విజయం సాధించింది, మన్నూరులోనే విజయం సాధించింది. మేము హైదరాబాద్ నుంచి చూస్తున్నాం. పెద్ద పోరాటం ఇది, అడుగడుగుల పోరాటం.
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తోక ముడుచుకొని పారిపోయేటట్టు చేసింది. అది మన విజయం, మీ అందరి విజయం. ఇక్కడ విజయం, ఇక్కడ మీకు వెన్నుదన్నుగా ఉన్న అంబేద్కర్ గారి విజయం. మిత్రులారా, ఇక్కడ అడవి నాశనం, ముందు కూడా నాశనం అయ్యే ప్రమాదం ఉంది. అడవి నుంచి అడవి తరిమేస్తారు, చెంచులు తరిమేస్తున్నారు, 7-8 గ్రామాల నుంచి తరిమేస్తున్నారు. నిజాం నవాబు కూడా ఏమంటారు చెప్తే, తోకల చిన్న మొదదాకా బతికే ఉండే, ఏమంటారు చెప్తే నిజాం నవాబు చెంచులకు 1,08,000 ఎకరాల భూమి చెంచు రిజర్వ్ కింద ఇచ్చింది. ఎక్కడి నుంచి? కృష్ణానది, దారవరం కాదు, ఫర్హాబాదు, అట్లా మళ్ళా కాక్లేట్ వాగు, లింగాల కృష్ణానది. నిజాం నవాబు ఇచ్చిన భూమిలో కూడా గుంజుకున్నాం కదా, గుంజుకొని ఆదివాసులు బతకనిస్తున్నామా, చెంచులు బతకనిస్తున్నామా? మరి రాజ్యాంగం ఏమైంది? 5th షెడ్యూల్ ఏమైంది? 1/70 ఏమైంది? ఈ రోజు చెంచులను తరిమేస్తారు, రేపు ఆదివాసులను, దళితులను తరిమేస్తారు, ఇతరులను కూడా తరిమేస్తారు. ఈ అడవిలో ఎవరు ఉండనియరు, ఇదేదో విదేశీ కంపెనీకి కట్టబెడతారు. అందుకని వాళ్ళకు మద్దతుగా మనం ఉండాలి, నోరు లేని ఆదివాసులకు మద్దతుగా ఉండాలి. అందుకని నేను ఒక ప్రపోజల్ చేస్తున్నా, 5th షెడ్యూల్ అమలు కావాలంటే ఎట్లుంటుంది? ఇక్కడ గ్రామ సభలే తుది అధికారం. ఇక్కడున్న మిత్రులందరికీ, పాపం ఆదివాసులకు తెలియదు, చెంచులకు తెలియదు. మన మిత్రుడు ఎల్లస్వామి కూడా చెప్తున్నాడు. ఎల్లస్వామి చెప్పింది మేము చెప్తా. ఏం చెప్తున్నాడంటే, ఎల్లస్వామి ఒక్కసారి ఇక్కడ రా సార్, మనం మేండాలేక పోదామని చెప్తున్నాడు. మేండాలేక మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలో మేండాలేక, అది గోండుల గ్రామం, అది గడ్చిరోలి జిల్లా. ఆ ఊర్లో ఏం రాసి ఉంటుందంటే, ఢిల్లీ మే హమారా సర్కార్, ముంబై మే హమారా సర్కార్, మేండాలేక మే హమ్ సర్కార్. 2010లో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ వస్తానంటే మా ఊరికి నువ్వు రావద్దన్నారు. జయరాం రమేష్ వస్తానంటే మా ఊరికి రావద్దన్నారు. మద్య నిషేధం వల్ల ఉంది. అక్కడ పూర్తి అధికారాలు మేండాలేకలో గోండులకే ఉన్నాయి. అట్లనే ఇక్కడ కూడా 5th షెడ్యూల్ ఏరియాలో చెంచులకు ఉండాలి. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరు, పోలీసు వాళ్ళు ఎవరు, రెవెన్యూలు ఎవరు? మీకు పెత్తనం జల్లది. ఇక్కడ చట్ట విరుద్ధమైన పని మీరు చేస్తున్నారు. గవర్నర్ కూడా వచ్చి ఇక్కడ రావాలి, గవర్నర్ వచ్చి ఇది వాళ్ళదే అధికారం, మీరు రావద్దని చెప్పాలి. గవర్నర్ ఎందుకు జోక్యం చేసుకోరు? ఎవరు చెప్తుంటున్నారు మీరు? ఎన్నోసార్లు మేము ఇంతకుముందు గవర్నర్కు పోయి చెప్పాలని చూస్తే ఇంటర్వ్యూ కూడా వెళ్ళాలి. చెంచులు గోండల తరఫున పోవాలని చూస్తే చెప్పరు వాళ్ళు. ఏ ప్రభుత్వం గవర్నమెంట్ ఉంటే వాళ్ళకే ఊడిగం చేసుకుంటుంటారు. అందుకని మన మిత్రులందరూ చెప్తూ, నాసరయ్య కూడా ఉంటే మనం చెంచులను తీసుకొని మేండాలేకపోయేద్దాం. అక్కడ ఎట్లా చట్టం అమలవుతుందో ఇక్కడ కూడా అమలు చేయించేటట్టు చేద్దాం. అప్పుడు ఇక్కడ ఈ పోలీసు వాళ్ళది, రెవెన్యూ వాళ్ళది, ఫారెస్ట్ వాళ్ళది తిక్క కుదురుతుంది. చివరికి ఒక మాట చెప్పి ఆపేస్తాను నేను. మిత్రులారా, మనం చెంచుల తరఫున ఉండాలి, ప్రభుత్వానికి సోయి ఉండాలి. టిఎన్ శేషన్ ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నప్పుడు ఆయన బీహార్ నుంచి పోతుంటే ఆయన భార్య కారు దిగింది. చెట్టు మీద పిట్ట గూడు ఉన్నది, చాలా అందంగా ఉన్నది. శేషన్ భార్య ముచ్చటపడ్డది. అట్నుంచి ఒక సంతాల్, బీహార్ కదా, సంతాల్ ఆదివాసి చెంచు గూడులు అంటూ కూరలు కాసుకుంటూ పోతున్నాడు. ఆమె పిలిచి అడిగిందంట, 10 రూపాయలు ఇచ్చి, బాబు చెట్టు ఎక్కుతావా? ఎక్కుతా. ఆ పిట్టగూడు తెంపుతావా? నేను తెంపను. తెంపి నాకు చాలా అందంగా ఉంది, ముచ్చటేస్తుంది, నేను తెంపను. మళ్ళీ 100 రూపాయలు ఇచ్చింది, తెంపును ఆయన, నేను తెంపను. 1000 రూపాయలు ఇవ్వబోయింది, నేను తెంపను. ఎందుకు తెంపబోయాను? పక్కన పోలీసు వాళ్ళు వచ్చి, ఏమనుకుంటున్నావు, ఆమె చాలా పెద్ద ఆమె, ఏం చేసినంటే ప్రధానమంత్రి భయపడతాడు, వాళ్ళు చెప్తే వాళ్ళు, నేను ఎవ్వరు చెప్పినా ఆయన తుపాకులు చూపించారు, వినను. ఎందుకు వినవయా? చిన్న పిల్లగాడు, 10 ఏళ్ళ పిల్లగాడు, ఆదివాసి పిల్లగాడు, సంతాల పిల్లగాడు బీహార్లో, ఎందుకు వినవు? నేను ఎట్లా చెప్తా సార్, దాంట్లో పిట్టలు చిన్న పిట్టలు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి, మీరు తీసుకొని పోతారు. ఆ తర్వాత తల్లి వస్తుంది, అయ్యో నా పిల్ల ఎక్కడ పోయి నేను ఏడ్చుకుంటూ తిరుగుతుంది, దానికోసం చూస్తానా, దాని ఏడుపు చూస్తానా, నేను ఆగమైతే నా తల్లి ఎట్లా ఏడుస్తుంది? మీరు చంపినా కూడా నేను పిట్టగూడును తెంపుకొని రాను అని చెప్పినట్టు. ఆ చిన్న పిల్లగానికి ఉన్న నీతి ప్రభుత్వాలకు లేదా? చెంచులను తరిమేస్తే ఏమవుతారు? చచ్చిపోతారు. అడవి వదిలిపెడితే చచ్చిపోతారు కదా. ఎట్లా తరిమేస్తారు చెంచులను? గోండులు ఎట్లా తరిమేస్తారు? ప్రభుత్వాలకు సోయిందా, బుద్ధి ఉందా, గుండె ఉందా, మెదడుందా? అందుకని మనం మేండాలేకపోయేద్దాం. ఈ ప్రభుత్వాలకు బుద్ధి రావాలంటే ఏ పార్టీ అయినా ప్రభుత్వంలో ఉన్నది,
ఢిల్లీలో ప్రభుత్వం ఉండని, ఇక్కడే పార్టీ అయిన ప్రభుత్వ అధికారం ఉండని వాళ్ళకి బుద్ధి లేవాలంటే ఆ స్టేషన్ దగ్గర స్టేషన్ వచ్చి గౌరవించిన పిల్లగాన్ని ముద్దు పెట్టుకున్నాడు. నువ్వు నా కళ్ళు తెరిపిస్తున్నావు ఆయన అన్నాడు. ఇది పత్రికలు కూడా వచ్చింది, పుస్తకాలు కూడా వచ్చింది. అందుకని బుద్ధి రావాలంటే అందరం పోదాము. ఎల్లస్వామి నాసరయ్య కలిసి గడిచిన వాళ్ళు పోయిద్దాం. అక్కడ చట్టం ఎట్లా అవుతుందో ఇక్కడ ప్రభుత్వాలకు చెవులు పెట్టి చెప్తాం. అప్పుడు దాన్ని సోయి రాదు. అట్లయితేనే మనము సావిత్రిబాయి పూలేకు, అంబేద్కర్కు మనం నివాళి సమర్పించినట్లయితుంది. వాళ్ళకి ఎంత హక్కులు ఇచ్చింది అంబేద్కర్. ఆ చట్టాలను అమలు చేయకుండా రద్దు చేసే అధికారం ప్రభుత్వాలకు లేదు. ఈ రోజు చెంచులను తరిమేసిన వాళ్ళు రేపు దళితులను తరిమేస్తారు, మిగతా వాళ్ళని తరిమేస్తారు. అందరూ కలిసి సంఘీభావంగా వాళ్ళ వెంట నడవడానికి మనందరం కోరుకుందామని చెప్పి, మీరు ఎక్కడికి వస్తే మీ వెంట నేను కూడా వస్తానని చెప్పి మాటిస్తున్నాను. నమస్కారం. ధన్యవాదాలు సార్ గారికి. ప్రజా ఉద్యమాల పట్ల, సామాజిక ఉద్యమాల పట్ల సారు ముందుండే బాటసారిగా నడిపిస్తాడు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సార్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు సామాజిక కార్యకర్త అన్న రామనాయక్ అన్న మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. జై భీమ్. ఒక్కసారి గట్టిగా నాడన మనంతా అమరావతి. ఇప్పుడు ఒక క్యాప్షన్ చూసిన చాలా ఆకర్షించి నాకు, భారత రాజ్యాంగం మనం పరిరక్షణ చేసుకోవాలి. కానీ ఈ స్టేజ్ పైనకు వచ్చిన తర్వాత సార్ పాషా వేదగిరి సార్ మాట్లాడిన తర్వాత ఇంకొక ప్రమాదంలో కూడా గుర్తొచ్చింది, అది అమరాబాద్. ఒకసారి గట్టిగా మీరు దీన్ని వ్యతిరేకించాలి మనం. ఎందుకంటే భారత రాజ్యాంగం ఎట్లా ప్రమాదంలో ఉందని మనం ఇట్లా పరిరక్షణ కమిటీ ఎట్లా మాట్లాడుతున్నామో, అమరావతి కూడా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే కాలంలో మనం దీన్ని కాపాడడం కోసం సార్ మనకి ఏదో సూచన చేశారో దాన్ని తప్పకుండా చేయాలి. పాషాణ యాదగిరి సార్ యొక్క పరిస్థితి మీ అందరికీ తెలుసు. బహుశా నాకు తెలంగాణ హిస్టరీలో ఇంత గొప్ప వ్యక్తి, జర్నలిస్టు ఎక్కడ దొరకరు. మనం ఈరోజు సార్ రావడం మనకు చాలా స్ఫూర్తిదాయకం. సార్కి ధన్యవాదాలు. అన్న మీ అందరికీ నమస్కారం. నాది ఇదే ప్రాంతవాసిని, పక్కన బీకే లక్ష్మణపూర్ తాండా. నేను అంబేద్కర్ స్ఫూర్తితో మీ ముందుకు వచ్చే కారణం నాకు కల్పించిన ఈ వసతి మాత్రమే, ఈ రిజర్వేషన్ మాత్రమే. నేను సుమారు 2000 సంవత్సరంలోనే సోషల్ వర్క్ పూర్తి చేశాను. బహుశా ఈ ప్రాంతం నుంచి మొదటి వ్యక్తి నేనే ఉంటాను సామాజిక అంశాలపైన అధ్యయనం చేసేటువంటి ఒక కోర్స్ అది. ఆ కోర్సులో ఇదే కులాలు, మతాలు, సామాజిక పరిస్థితులు, ఆంథ్రోపాలజీ, సోషాలజీ, ఇవే ఇష్యూస్ ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడికి కనిపించని కుల వ్యవస్థ మన భారతదేశంలో ఉంటుంది. మరి ఇందాక మన పెద్దలు జయరాజ్ సార్ వీళ్ళందరూ మాట్లాడి కుల నిర్మూలన చేయనిది ఈ భారతదేశం కానీ ఈ ప్రాంతం కానీ సస్యశ్యామలం కాలేదనేది ఎంత వాస్తవం అందరూ కూడా మనం ఎంత వాస్తవం నేను నిజంగా నా జీవిత సత్యంలో తెలుసుకున్నాను. నిజంగా అంబేద్కర్ స్ఫూర్తితోటే ఈ స్థాయి వరకు చదివి నేను కూడా మిత్రులు కావచ్చు, నా కుటుంబ సభ్యులు కావచ్చు, అంబేద్కర్ యొక్క ఆశయాలను, స్ఫూర్తిని ఎక్కడ మిత్రులు కలిసినా మనం దీన్ని ఎలా నేర్చుకోవాలనే ఉద్దేశంతో పనిచేస్తాం. అంబేద్కర్ కల్పించినందువల్లే మనకి ఈ ఫలితాలు ఇంత అద్భుతంగా మనం రాణిస్తున్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మిత్రులు చాలా అన్ని విషయాలు మాట్లాడారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకోవడం అంటే ఒకరోజు దండేసినంత మాత్రం కాదు. మన పిల్లలకు ఆ ఐడియాలే చెప్పాలి, అంబేద్కర్ ఫిలాసఫీ చెప్పాలి, అంబేద్కర్ ఎట్లా బతికిందో చెప్పాలి. అది మనకు చెప్పకపోతే వేరే వాళ్ళు వాళ్ళ తత్వం చెప్పి మన పిల్లలను చెడగొడతారు. ఈరోజు చూస్తున్నాం మన అమరాబాద్. ఒకప్పుడు ఇదంతా మీకు అందరికీ తెలుసు, దక్షిణాది రాజులు ఏలిన రాజ్యం అమరాపురం. ఒకప్పుడు పల్లవులు, చాళుక్యులు, ఇక్కడ అందరికీ రాజధాని కలిగింది. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి? మనకు తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి. ఎందరికో ఆశ్రయం ఇచ్చిన అడవి తల్లి తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, విప్లవ పోరాటం కావచ్చు, అందరికీ సెంటర్ ఇచ్చినటువంటి నల్లమల ఈరోజు తనకే సెంటర్ పోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇది ఒకసారి మనం గమనించాలి. మేము ఈరోజు వస్తుంటే ఎక్కడ చూసినా తాగిన సీసాలు బయట పడి ఉంటాయి రోడ్ల పైన. మరి ఇక్కడ ఇంత చైతన్యం నింపినటువంటి ఈ ప్రాంతం ఎందుకు ఇట్లా దిగజారిపోతుంది? ఈ విలువలు ఎక్కడ పోతున్నాయి? కాబట్టి ఈ పని ఎవరు చేయలేరు, మన అంబేద్కరిస్టులు మాత్రమే చేయగలము. ఎందుకంటే ఇప్పుడు ఇందాక పాశ్చిమ యాదగిరి సార్ చెప్పారు, ఢిల్లీ సర్కారు కూడా
యురేనియం వాపస్ తీసుకునే కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పోరాట పటిమ కానీ పోరాడిన విధానం కానీ ప్రజల చైతన్యం చూసి మాత్రమే అని చెప్పి మీరు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మన అంబేద్కర్ వాసులుగా చైతన్యవంతులైన వాళ్ళముగా మన ప్రజలను మనం మమేకం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ముందు నేను మనవి చేస్తూ పెద్దలతో మాట్లాడాలి. కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. జై భీమ్. థ్యాంక్ యూ అన్నగారికి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1965 నుంచి అంబేద్కరిజాన్ని ముందుకు గ్రామాన ముందుకు తీసుకుపోయినటువంటి పెద్దలు, అంబేద్కర్ సంఘాలను నెలకొల్పినటువంటి నాయకుడు పెద్దలు జయబరాజ్ గారు 85 సంవత్సరాలు వయసు రీత్యా ఇప్పుడు మన ప్రాంత ప్రజలను చూడాలి, ఈ ప్రాంత ప్రజలతో మాట్లాడాలి, వాళ్ళకు నేను సందేశం అందించాలని హైదరాబాద్ నుంచి మన దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి సారు ఆరోగ్యరీత్యా నేను షుగర్ లెవెల్ పడిపోతాయి కాబట్టి నేను త్వరగా మాట్లాడతాను, నన్ను అనుమతి చేయండి అని అడుగుతున్నాను. కాబట్టి సారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇది ఒక ప్రత్యేకమైన సభగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంత మారుమూల ప్రాంతంలో బాగానే ఉంది కదండి, ఇంత మారుమూల ప్రాంతంలో మహనీయుల ఉత్సవాలను ఏర్పాటు చేసిన అంబేద్కర్ యువజన సంఘం మరి స్వామికి, ఆ సంఘ సభ్యులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు ముందుగా తెలియజేస్తున్నాను. ఆ జై భీమ్తో నేను ప్రారంభించాలనుకుంటున్నాను. నేను జై భీమ్ అంటాను, మీరు 3 సార్లు జై భీమ్ అన్నారు. జై భీమ్, జై భీమ్, జై జై భీమ్. ఎందుకు ఈ జై భీమ్ అంటాను? నేను ఎప్పుడో గద్దరు 19 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఒక రకంగా పబ్లిక్ రంగంలో రావడానికి, ప్రజల దగ్గరికి రావడానికి, ఆయనకి అంతగా ఏ విషయాలు అంతగా తెలియని రోజుల్లో, ఇప్పుడు ప్రపంచమంతా తెలిసిన వ్యక్తి కానీ అప్పుడు ఎవరికీ తెలియనటువంటి వ్యక్తి. 19 సంవత్సరాలు ఏముంటుంది, యూనివర్సిటీలో జాయిన్ అయ్యి వెనక్కి వచ్చేసాడు. నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అప్పటికే నా దగ్గరికి వచ్చినప్పుడు 1968లో నేను ఒక సీనియర్ అంటే ఆఫీసర్ అంటే ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ సెక్రటరీగా జాయిన్ అయ్యాను. న్యూస్ సెక్రటరీగా జాయిన్ అవ్వాలంటే, డైరెక్ట్గా జాయిన్ అవ్వాలంటే ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీస్కి సెలెక్ట్ కావాలి. అంటే ఐఏఎస్తో అందులో ఒక సర్వీస్ అయితే, ఐఆర్ఎస్ అంటే అందరికీ తెలుస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ కాబట్టి, అందులోనే 22 సర్వీసుల్లో ఇది ఒకటి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. నేను మొట్టమొదటి ఆల్ ఇండియా రేడియోలో ఎస్సీ కాదు, బీసీ కాదు, ఏ కులం నుంచి బ్రాహ్మణ తప్పించి ఎప్పుడు కూడా అందులో అడుగు పెట్టలేదు. నేను మొట్టమొదట ఒక ఎస్సీ కులంగా నేను అడుగు పెట్టాను. ఎట్లా అడుగు పెట్టానయ్యా నేను? బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. ఏంటయ్యా ఆయుధము? రిజర్వేషన్ అనే ఆయుధం నాకు ఇచ్చాడు. రిజర్వేషన్ అనే ఆయుధాన్ని ధరించి ఆల్ ఇండియా రేడియోలో ఆల్ ఇండియా రేడియోలో అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ అనే ఆయుధాన్ని తీసుకుని అందులో ప్రవేశించారు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ నా జీవితంలో ఆయనే నాకు ఉద్యోగం ఇచ్చినట్టు ఫీల్ అయ్యేవాడిని ఎప్పుడు కూడా. కృతజ్ఞత, బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు ఈ ఉద్యోగం ఇవ్వకపోతే ఈ రోజు నేను ఒక ఆఫీసర్ కాలేను,
ఈ కారు నాకు వచ్చేది కాదు, ఇల్లు కట్టుకునేవాడిని కాదు, నేనేమై ఉన్నానో ఈ సమస్తం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఒక భిక్షగా నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను. మరి తిరిగి నేనేం చేయాలని ఆలోచించాను. తిరిగి ఏం చేయాలి? పే బ్యాక్ టు ది సొసైటీ అన్నాడు అంబేద్కర్ గారు. ఏ ఉద్యోగం అయితే నీకు ఇచ్చానో, ఏ ఐఏఎస్ అయితే నీకు ఇచ్చానో, ఏ ఐపీఎస్ అయితే నీకు ఇచ్చానో, ఏ ఎమ్మెల్యేగా నిన్ను చేశానో, ఏ మంత్రిగా నిన్ను చేశానో, ఇవన్నీ కూడా ఎందుకు చేశానంటే నీకు నీ కుటుంబానికే పరిమితమై సంతోషంగా బ్రహ్మాండంగా నువ్వు జీవించాలని కాదు. ఇచ్చిన అధికారాన్ని ప్రజల దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. ఏ ప్రజలైతే ఇంకా చీకట్లో ఉన్నారో, ఏ ప్రజలైతే ఇంకా అడవిలో ఉన్నారో, ఏ ప్రజలైతే తినడానికి సరిగ్గా తిండి లేదో ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాగోగులు చూసి వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాల్సిన బాధ్యతని మీరు పెట్టానని బాబాసాహెబ్ అంబేద్కర్ సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశమే తిరిగి చెల్లించు, పే బ్యాక్ టు ది సొసైటీ, అది నన్ను ప్రోత్సహించింది. అందువల్ల నేను అప్పటికే కొంత అంబేద్కర్ నాలో ఉంది కాబట్టి విద్యార్థి దశ నుంచి కూడా అక్కడి నుంచి గ్రామం వెళ్ళాలనే ఆలోచనతోటి ఇప్పుడు మనం పాటలు చూసాం కదా, పాట ఎంత గొప్పదో విన్నాం కదా. ఒక మాట కంటే ఒక పాట చాలా గొప్పది, ప్రభావితం చేస్తారు, చైతన్యపరుస్తారు అని ఎప్పుడు నమ్మేటువంటి వ్యక్తి. ఇప్పుడు మా గోపాల్ పాడారు, లేదు జయరాజు గారు పాడారు. జయరాజు గారు పాడగలరు, మాట్లాడగలరు. అట్లాగే మా గోపాలు పాడాడు. ఆయన వేదిక మీద వచ్చేటప్పటికే అందరిలో కూడా ఉత్సాహం వచ్చింది. నాకు ఇప్పుడు 85 సంవత్సరాలైనా నాతోటి ఆయనతో పాటు డ్యాన్స్ కడితే ఎలాగుంటుందని అభిప్రాయం కలిగింది. అంత ఉత్తేజాన్ని కలిగించేటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో ఆ చైతన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తులు ఎవరు అంటే ఈ రాజకీయ నాయకులు కాదు, ఇటువంటి కళాకారులే మన తెలంగాణ సృష్టికర్తలు. వీళ్ళు కేసీఆర్ కాదు, కొడుకు కాదు, కూతురు కాదు, ఎవడో కాదు తెలంగాణ సృష్టించింది. వచ్చిన దాన్ని ఉపయోగించుకున్నారు, ధనవంతులయ్యారు, దోపిడీ చేశారు, నియంత్రులయ్యారు, దుర్మార్గులయ్యారు తప్పించి ప్రజలకు ఏం చేశారని ఈ రోజున అంబేద్కర్ చైతన్యం అంటే అదే నేను మాట్లాడడానికి వచ్చాను. అదే చైతన్యం. అంబేద్కర్ ఓటుతోటి మిమ్మల్ని మంత్రులు చేస్తే తిరిగి మాకేం చేస్తున్నారు? ముఖ్యమంత్రులు చేస్తే మాకేం చేసేది? రాష్ట్రానికి ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఎవడు బాబు గారు సొమ్మిది. ఇది అంబేద్కర్ చైతన్యం అంటే. అయితే ఇప్పుడు మహనీయుల జాతర అనుకున్నాం. మహనీయులు అనగానే మనకి ఎవరెవరో మహనీయులు అనుకుంటాం. నెహ్రూ గారు మహనీయుడే అవుతాడు, లేదు సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ఊరికే చెప్తాడు, మహనీయుడు అవుతాడా? అలాగే ఇంకెంతో మంది ఇలా మహనీయుల. అసలు మహనీయులు అంటే ఎవరు? మనకి వెలుగునిచ్చిన వాడే మహనీయుడు. ఏ రకమైన వెలుగు ఇచ్చారంటే చదువు అనే వెలుగు, విజ్ఞానం అనే వెలుగు మనకి ఇచ్చింది ఎవరు అంటే మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలో చీకటి ఉన్నప్పుడు, చీకటి అదేంటి సూర్యుడు లేడా అని అనుకోవచ్చు కొంతమంది. ఈ చీకటిలో మనం ఉన్నప్పుడు అంటే అజ్ఞానం అనే చీకటిలో అలవటిస్తున్నాం. భారతదేశంలో ఉన్న కోట్లాది ప్రజలు చీకటిలో ఉన్నారు. ఎందువల్ల బ్రాహ్మణ తప్పించేవాడికి చదువుకోవడానికి వీల్లేదు. చదువుకుంటే నాలుగు కోసేయాలని మన ధర్మశాస్త్రం చెబుతుంది. మీరు కూడా చదువుకోవచ్చు. దాన్ని ఇప్పుడు తెలుగులో కూడా ట్రాన్స్లేట్ అయ్యింది. ఇన్నాళ్ళు సంస్కృతం కాబట్టి ఎవరికి అర్థం కాని భాష. చదువుకుంటే నాలుగు కోసేయాలని పెట్టింది. ఎవరికయ్యా? శూద్రులు, అతి శూద్రులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళందరూ కూడా మరి శూద్రులే. రెడ్డులు, చివరికి కమ్మలు కూడా ఒకప్పుడు శూద్రులే. తర్వాత భూములు సంపాదించి వాళ్ళు పై స్థాయికి ఎదిగారు. కానీ అందరూ శూద్రులే. 185% ప్రజలు భారతదేశంలో చదువుకోవడానికి వీల్లేదని మత గ్రంథాలు సృష్టించినటువంటి మన ధర్మశాస్త్రాన్ని ఈ భారతదేశంలో మొట్టమొదట పబ్లిక్ గా కాల్చినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకనే సామాజిక విప్లవకారుడు అయ్యాడని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ సామాజిక విప్లవానికి పునాది వేసిన మహనీయుడే మహాత్మా ఫూలే అని మనం గుర్తుపెట్టుకోవాలి.
సో వాళ్ళు విద్య ద్వారా మనకు వెలుగిచ్చారు. ఆ వెలుగులో ఇంతవరకు వచ్చాం. ఎక్కువ వివరాలు ఇంకా చాలా మంది మాటలు కొన్ని విషయాలు మాత్రం చెప్తారు. అది ఏమంటే ఈ రోజున ఎస్సీలు ఇట్లా తెల్లబట్టలు కట్టుకున్నారు. వేదికల మీద ఎక్కి అగ్రకులాలతో సమానంగా నువ్వెంతో మేమెంత అంటున్నాం. మరి గిరిజనులు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. ఈ రోజున వాళ్ళు కూడా కొంతవరకు అభివృద్ధి వచ్చారు, పూర్తి స్థాయిలో. బీసీలు ఐఏఎస్ అవుతున్నారు, ఐపీఎస్ అవుతున్నారు. ఈ రోజున నిన్న కాక మొన్న వచ్చింది రిజల్ట్ మీరు చూడండి. అందులో ఎంతమంది ఉన్నారు బీసీలు? 380 మంది బీసీలు రిజర్వేషన్ మీద వచ్చారు. నేను కొత్తగా హైదరాబాద్ వచ్చినప్పుడు 60 సంవత్సరాల క్రితం ఒక్క బీసీ లేడు సెక్రటరియట్లో. ఎస్సీల్లో ఉన్నారు. ఎందుకున్నారా ఎస్సీల్లో? అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ అమలు చేశారు. అంబేద్కర్ అదే బీసీలకు ఇస్తే అమలు చేయలేదు. ఎందుకు అమలు చేయలేదు? 52% ఉన్నారు వీళ్ళు. 52% అమలు చేస్తే ఉద్యోగాలన్నీ వాళ్ళకే పోతాయని అగ్ర కులాల కుట్ర కారణంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి పటేల్ కూడా దీన్ని వ్యతిరేకించారు. నెహ్రూ గారు మాట్లాడకుండా కూర్చున్నారు. అంబేద్కర్ గారు రిజైన్ చేయవలసిన పరిస్థితి. లా మినిస్టర్గా అంబేద్కర్ గారు 2 విషయాల మీద రిజైన్ చేశాడు. త్యాగం తెలుసుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఊరికే రాలేదు బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్. అక్కడ అంబేద్కర్ పోరాటం త్యాగం ఉన్నదని బీసీలు గుర్తించిన రోజున ఈ దేశంలో నిజమైన రాజకీయ విప్లవం వస్తుందని మనం చేస్తున్నాం. రాజకీయ విప్లవం వస్తుంది. బీసీలు ఒక్క రోజు తలంచుకుంటే చాలు ఈ ప్రభుత్వాన్ని కింద పెట్టగలరు, పైన పెట్టగలరు, కింద మీద చేయగలరు. త్వర తల్ల కిందలైపోతాడు ఈ రాష్ట్రంలో. మొన్న కొంత బుద్ధి చెప్పారు త్వరకి. త్వర మనల్ని ఏం చేశాడు అన్నీ తెలుసా? వివరాలు కోట తలుచుకోలేదు. వాగ్దానాన్ని ఇచ్చి ఏం చేశాడయా? బీసీలు ముఖ్యమంత్రి చేస్తానని, ఎస్సీని చేస్తానని, ఎస్సీలో ఓట్లన్నీ కొల్లగొట్టినటువంటి వ్యక్తి ఆ కుర్చీలోకి వెళ్ళి ఆయనే ముందు కూర్చున్నాడు. ఇది వాగ్దాన భంగం కాదా చేసినటువంటిది? అలాగే 3 ఎకరాల భూమన్నాడు, ఇచ్చాడా? అందువల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశాడయ్యా? త్యాగము. మరి స్త్రీలకు సమానమైన హక్కులు ఇవ్వాలని చెప్పాడు. అన్ని రంగాల్లోనూ స్త్రీలకు సమానమైన హక్కులు ఇవ్వకపోతే, నేను పెట్టిన బిల్లు ఏదైతే ఉందో స్త్రీల గురించి ఇది పాస్ చేయకపోతే, వాళ్ళకి సమానమైన హక్కులు ఇవ్వకపోతే, ఉద్యోగాలలో సమానత్వం, ఆస్తిలో సమానత్వం, అన్ని రంగాలలో కూడా సమానత్వం కల్పించకపోతే చట్టరీత్యా నేను రిజైన్ చేసేస్తాను ఉద్యోగము బీసీలకి. మీరు ఒప్పుకోలేదు కాబట్టి రిజర్వేషను దానికి కూడా నేను రిజైన్ చేస్తున్నాను. అయితే అంబేద్కర్ రాజ్యాంగంలో రాశాడు చట్టం చేయవలసింది ప్రభుత్వం. రాజ్యాంగంలో ఉన్నంత మాత్రం అది డైరెక్ట్గా అమలు కాదు. మనకు అందరికీ తెలిసిందే, చదువుకున్నవాడు. అది అమలు కావాలంటే ఒక చట్టాన్ని తీసుకురావాలి. ఆ చట్టాన్ని తీసుకురాలేదు కాబట్టే బీసీల రిజర్వేషను మొన్నటి వరకు 50లో మనకు స్వతంత్రం వస్తే 99 వరకు కూడా ఎన్ని సంవత్సరాలు మనం వెనక్కిపోయాము? 40 సంవత్సరాలు వెనక్కిపోయింది. అందువల్లే ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా లేదు ఆ రోజు. మొన్నటి వరకు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఐఏఎస్ ఆఫీసర్ లేదు. ఏదో చిన్న ఉద్యోగంలో చేరట్లా ప్రమోషన్ మీద వచ్చిన వాళ్ళు తప్పించి డైరెక్ట్గా ఐఏఎస్ మాత్రం, ఐపీఎస్ మాత్రం లేనటువంటి పరిస్థితి నేను కళ్ళారా చూశానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున ఆ లిస్టు చూస్తే 380 మంది రిజర్వేషన్. ఈ మండల కమిషన్ అయిన తర్వాత, చట్టం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఒక దర్జీ కొడుకు ఐఏఎస్ అయ్యాడు బీసీ నుంచి. కరీంనగర్ జిల్లాలో ఇలాగా ఒక అరుగు మీద మిషన్ కుట్టుకుంటాడు, బట్టలు కుడతాడనమాట. ఏమీ లేనటువంటి వ్యక్తి. గ్రామంలో బట్టలు కుడితే ఏముంటుంది, పట్టణంలో బట్టలు కుడితే చాలా వస్తుంది. అటువంటి ఒక దర్జీ, ఒక పేద కులానికి చెందిన వ్యక్తి, ఒక బీసీ, నిజమైన బీసీ. ఆ బీసీ కొడుకు మొట్టమొదటిసారిగా మండల కమిషన్ ద్వారా వచ్చినటువంటి హక్కు ఏదైతే ఉన్నదో దాని ద్వారా ఆయన అయ్యాడు. అంటే అర్థమేంటి? రిజర్వేషన్ అనేది లేకపోతే మనమంతా అక్కడే ఉంటాం. మెరిట్ అన్న పద్ధతిలో బ్రాహ్మడికే మెరిట్, ఇంకోటికే మెరిట్, రెడ్డిలు కూడా సెలెక్ట్ ఎందుకు కాలేదు? ఈ రోజున ఎందుకు అవుతున్నారు? మీరు ఆ లిస్టు చూడండి. ఈబీసీ కింద అయింది,
అనన్య రిటైర్డ్ అమ్మాయి. ఈబీసీ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, ఆర్థికంగా వెనకబడిన వర్గానికి చెందిన ఆమె ఐఏఎస్ అయింది. ఒక రెడ్డి కులానికంటే రెడ్డిలంతా గుర్తించాలి. అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ మూలంగానే ఈ రోజున మీకు కూడా రిజర్వేషన్ వచ్చింది అని గుర్తించాలి రెడ్లుగానే. మరి ఏ కులం వాళ్ళైనా సరే అగ్ర కులం మాట చెప్తున్నాను. ఈ రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని వర్గాలను కూడా పైకి తీసుకురావాలి. ఇదంతా కూడా మీరేదో కొంతమంది 5-10% సంబంధించిన అగ్ర కులాలు మీ బాబు సత్తు కాదురా. ఈ భారతదేశంలో సమస్త అధికారం కూడా అందరికీ చెందాలని అద్భుతమైన రాజ్యాంగం రాశాడు. కాబట్టి మనలాంటి వాళ్ళు ఈ రోజున సంఘాలు పెట్టుకుని అడగలుగుతున్నామని మీకు మనం చేస్తున్నాను. ఇట్లాగా అంబేద్కర్ సాధించి ఎన్నో ఉన్నాయి. అవన్నీ పోతే చాలా టైం అవుతుంది. ఎందుకంటే నేను అసలే 14 గంటలు మాట్లాడినాను. బాబాసాహెబ్ అంబేద్కర్ మీద, పూలే మీద నాన్ స్టాప్ ఆగకుండా. నాకు 80 సంవత్సరాలు, నా బర్త్డే వచ్చినప్పుడు ఏదో చేయాలని పూలే అంబేద్కర్ యొక్క జీవితాల మీద, త్యాగం మీద, పోరాటం మీద నాన్ స్టాప్గా ఆగకుండా 14 గంటలు మాట్లాడితే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కాయి. అయితే ఇక్కడ నా ఇబ్బంది ఏమంటే 14 గంటలు మాట్లాడాను. మీరు చూడలేదు కదా. గతను కూర్చున్నాడు, మధ్యలో వెళ్ళాడు, తిన్నాడు, కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళా వచ్చాడు. పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 9 గంటలు. కాకి మాధవరావు చాలా మంది తెలుసు, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఎస్సీ కులానికి. ఆయన కూడా వచ్చాడు. చివరిలో వివేక్ వెంకట స్వామి వచ్చాడు, P6 వచ్చింది, దేవేంద్ర గౌడ్ గారు వచ్చారు, ఇట్లా కొంతమంది వచ్చారు. అయితే మీరు చూడలేదు కదా. మీకు నమ్మకం కలిగించాలి కదా. నేను మరి ఏం చేయమంటారు? నన్ను నమ్మకం కలిగించాలంటే 14 గంటల్లో 7 గంటలన్నా మాట్లాడాలి కదా. లేదు 7 గంటల్లో 3.5 గంటలన్నా మాట్లాడాలి కదా. కానీ 30 నిమిషాల కంటే 30 నిమిషాలు కూడా మంచిది కాదు. కొద్ది నిమిషాలే మాట్లాడతారు. ఇంతవరకు మాట్లాడింది కొంత యాడ్ చేసి మాట్లాడతారు. ఏంటంటే అంబేద్కర్ గొప్ప ఆయుధం భారతీయులకు అందరికీ ఇచ్చారు. మరి ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు 20% మందికే ఓటు హక్కు ఇచ్చారు. వాళ్ళు కూడా ఇచ్చారు. అది 1935 యాక్ట్ అని ఒక చట్టం కింద ఇచ్చారు. ఆ చట్టం ప్రకారం ఏమంటే ఓటు వేయొచ్చు, 20% మించి వేయకూడదు. ఆ 20% ఎవరయ్యా? అయ్యే పెద్ద పెద్ద ఆఫీసర్స్, బిజినెస్ పీపుల్, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు, జాగీరదారులు, అందరూ ఈ రకమైనటువంటి